1794 బ్రిటిష్ మ్యాగజైన్ రిపోర్ట్. టిప్పు సుల్తాన్ సైనికులు బ్రిటిష్ డ్రైవర్ ముక్కు కట్ చేస్తే అప్పుడు భారతీయ వైద్యుడు కుమ్మరి కట్టైన ముక్కుని మళ్ళీ అతికించాడు. 1794లో ప్లాస్టిక్ సర్జరీ, రైనోప్లాస్టీ చేశారా ఇండియాలో? అదెలా సాధ్యం? ఆ ప్రశ్ననే ఆ కాలంలో బ్రిటిష్ డాక్టర్లు కూడా అడిగారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే అది అప్పుడే చేసిన కొత్త సర్జరీ కాదు. 2600 సంవత్సరాల క్రితమే రాయబడిన భారతదేశపు ప్యూర్ మెడికల్ సైన్స్. ఇక్కడ సుశ్రుత సంహిత. నస సంహిత మర్దేన పత్రం చిత్వతదాకృతి. ముక్కు తెగిపోతే ఒక ఆకుతో ముక్కుని కొలిచి అదే సైజులో చెంప నుండి లేదా ఫోరెడ్ నుండి చర్మాన్ని తీసుకొని ముక్కుపై అతికించాలి. ఆ కుమ్మరి చేసింది కూడా సేమ్ ప్రాసెస్. వెయిట్, అప్పటి బ్రిటిష్ సర్జన్స్ థామస్ అండ్ జేమ్స్ ఈ ఇన్సిడెంట్ని చూసి డాక్యుమెంట్ తయారు చేశారు. తర్వాత యూరోపియన్ సర్జన్ ఇదే పద్ధతి వాడారు. ఇప్పటికీ దీన్ని ఇండియన్ ప్లాఫ్ అని పిలుస్తారు. కొలంబియా యూనివర్సిటీ ప్రకారం ఆధునిక రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి మూలం సుశ్రుతుడి రైనోప్లాస్టీ. అదొకటే కాదు, సుశ్రుతుడు 60 రకాల గాయాలని ఎలా తగ్గించాలి, 300 రకాల సర్జికల్ ప్రొసీజర్స్ని డిస్క్రైబ్ చేశాడు సుశ్రుత సంహితలో. ఈ శ్లోకం చదువు. తస్మాత్ సమస్త గాత్రం విషమయం ఆలోక ఇతు కామేన శల్యజ్ఞాన విషయమత్యాశయేన శవః సంశోధితవ్యః. శాస్త్రచికిత్సలో పరిపూర్ణత సాధించాలంటే శవాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అని సుశ్రుతుడు చెప్పాడు. మృతదేహాన్ని ఎలా స్టడీ చేయాలో డీటెయిల్గా చెప్పాడు. కానీ ఆ రోజుల్లో శవాన్ని ముట్టుకుంటేనే వెలివేసేవారు అంటారు. మరి ఆయన ఎలా నేర్చుకున్నారు? ఆయన ఒక డెడ్ బాడీని దర్భగడ్డితో చుట్టి ప్రవహించే నదిలో పంజరంలో పెట్టేవాడు. 7 రోజుల తర్వాత డెడ్ బాడీని తీసి వెదురు బ్రష్తో చర్మాన్ని పొరలుగా తీసి నరాలని ఎముకలని డీటెయిల్ మ్యాపింగ్ చేశాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇది మానవ చరిత్రలోనే మొట్టమొదటి ఎనాటమీ లెసన్ అని చెప్పింది. అండ్ సుశ్రుతుడు స్కెలిటల్ సిస్టమ్ని డీటెయిల్గా క్లాసిఫై చేశాడని మోడర్న్ ఆస్ట్రాలజీతో వెరిఫై చేశారు. ఎస్, సుశ్రుతుడు 300 ఎముకలు, 500 కండరాలు, 700 రక్తనాళాలను గుర్తించాడు. తన శివఛేదన ఇప్పుడు మిడ్ స్కూల్స్లో నేర్పించే ఎగ్జాక్ట్ మోడర్న్ క్యాడవారిక్ స్టడీస్. అంతేకాదు, సుశ్రుతుడు 121 సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని డిస్క్రైబ్ చేశాడు. వాటిని 101 యంత్రాస్, 20 శస్త్రాస్గా డివైడ్ చేశాడు. ఆ 101 యంత్రాలను కూడా 6 రకాలుగా డివైడ్ చేశాడు. రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఈ డిజైన్లని ఇప్పటి సర్జికల్ ఫోర్సెప్స్కి పునాదిగా గుర్తించారు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. ఎనస్థేషియా లేకుండా సర్జరీ ఎలా చేసేవారు? సుశ్రుతుడు పేషెంట్కి మద్యం మరియు ఔషధ మొక్కలు ఇచ్చేవాడు, క్యానబిస్. ఇప్పుడు నిషేధించబడిన ఇంకో అద్భుతమైన బయోస్టాపుల్స్ పద్ధతి ఉంది. అప్పట్లో బయోస్టాపుల్స్ అదెలా? యాంట్జార్ టెక్నిక్. ఈ శ్లోకం చదువు. వృక్కయోహ సంధానే కృష్ణ పిపీలి కాభిర్ధం సైత్వ. పేగులకు మరియు సున్నితమైన భాగాలకు గాయమైనప్పుడు నల్లటి పెద్ద చీమలతో కరిపించి చీమ కుట్టిన వెంటనే దాని తల నుండి మొండ్యాన్ని తీసేయాలి. దిస్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ బయో అబ్జర్వేబుల్ స్టాప్లింగ్. మన నాలెడ్జ్ దొంగలించి మనకే నేర్పిస్తున్నారా? దొంగలించలేదు, ప్రయాణించింది. 8th సెంచరీలో సుశ్రుత సంహితని అరబ్ వాళ్ళు కితాబ్ హీ సుశ్రుత్ అని ట్రాన్స్లేట్ చేశారు. 19th సెంచరీలో లాటిన్లో హెస్లర్, ఇంగ్లీష్లోకి కవిరాజ్ కుంజలాల్ ట్రాన్స్లేట్ చేశారు. సుశ్రుత సంహిత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ PDF ఆన్లైన్లో ఉంది. ఎవ్రీవన్ షుడ్ రీడ్. ప్లాస్టిక్ సర్జరీ, ఎనాటమీ, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, సర్జన్ ట్రైనింగ్ ఇవన్నీ ప్రపంచం ఇప్పుడు నేర్చుకుంటుంది. కానీ ఒక వైద్యుడు 2600 సంవత్సరాల క్రితమే రాశాడు. ప్రపంచం సుశ్రుతుడిని శాస్త్రచికిత్స పితామహుడిగా గుర్తించింది. కానీ మనకు మాత్రం ఈ విషయాన్ని గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం మర్చిపోయిన జ్ఞానాన్ని ప్రపంచం ముందే స్వీకరించింది,
దాన్ని డెవలప్ చేసింది. కొన్ని శాస్త్రాలు మనం మర్చిపోతాం, కానీ చరిత్ర మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. ఎవ్రీ టైమ్ a surgeon picks up a scalpel today, They are unknowingly paying tribute to a man who sat on banks of Ganga before 2600 years ago. He is Sushruta.